నిజం చెప్పాలంటే శాలరీ వచ్చిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. శాలరీ వచ్చే ముందే ఖర్చు చేయడమే అసలైన సమస్య. నెల మొదట్లోనే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఆన్‌లైన్ ఆఫర్‌లు, శాలరీ వచ్చేలోపే డబ్బులు ఎక్కడికి పోయిందో తెలీదు. నరేష్ అనే ఒక ఉద్యోగి నెలకి 30,000 జీతం. నెల 25 రాగానే మొదలయ్యేది. ఈ నెల శాలరీ రాబోతుంది కదా! ఇది తీసుకుందాం. అది తర్వాత చూద్దాం. క్రెడిట్ కార్డ్, ఈఎంఐ, బిఎన్పిఎల్, శాలరీ వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ. జీరో మిగిలేది. నరేష్ అనుకున్నాడు, నా జీతం తక్కువ కాబట్టే డబ్బు నిలవటం లేదు. కానీ నిజం అది కాదు. ఏంటంటే శాలరీ ఎంత అనేది కాదు. శాలరీకి ముందే ఖర్చు చేసే అలవాటు ప్రమాదం. ఒకరోజు అతను ఒక వాక్యం విన్నాడు. ఖర్చు చేసేది మిగిలిన డబ్బు కాదు, మిగిలేది ఖర్చు చేయాలి. అప్పుడు అతని ఆలోచన మారింది. తర్వాత నెల నుంచి శాలరీ రాకముందే 20% సేవింగ్ చేసేవాడు. 10% స్కిల్ మీద, లెర్నింగ్ మీద, మిగతా ఖర్చు. మొదట కష్టమయ్యింది. ఆఫర్లు వదిలేయాలి, ఆకర్షణలు తట్టుకోవాలి. కానీ 6 నెలల్లో అప్పులు తగ్గాయి, ఒత్తిడి తగ్గింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు నరేష్ ఇలా అంటాడు, డబ్బును కంట్రోల్ చేయడం నేర్చుకున్నాక జీవితం కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, శాలరీ రాకముందే డబ్బు ఎలా ఖర్చు చేయాలో ప్లాన్ చేస్తున్నావా? అయితే నువ్వు భవిష్యత్తు డబ్బుని నేటి ఆనందానికి తాకట్టు పెడుతున్నావని అర్థం. ఈ ఒక్క నియమం గుర్తుంచుకో. ముందు దాచు, తర్వాత ఖర్చు చేయి. శాలరీ నీ చేతుల్లో ఉండాలి, నువ్వు శాలరీ చేతుల్లో కాదు. ఈ వీడియో ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఈ అలవాటు మార్చుకుంటే జీవితం మారుతుంది.